ఏడ్రియన్ రిచ్ రాసిన ది ట్రీస్ అనే కవిత గురించి ఎప్పుడైనా విన్నారా? అదొక అద్భుతమైన కవిత. పైకి చూస్తే చెట్ల గురించి ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ దాని లోపల చాలా లోతైన అర్థముంది. ఇంట్లో బంధించిన చెట్లు స్వేచ్ఛ కోసం ఎలా పోరాడతాయి అన్నదే ఈ కథ. రండి, ఈ కథలోని లోతైన అర్థాలేంటో ఇప్పుడు మనం కలిసి చూద్దాం. ఒకసారి ఆలోచించండి, చెట్లు లేకుండా అడవి అసలుంటుందా? చాలా సింపుల్ ప్రశ్నలు అనిపిస్తుంది కదా, కానీ ఈ ఒక్క ప్రశ్నతోనే కవిత మనల్ని ఒక లోతైన ఆలోచనలోకి లాగేస్తుంది. సరే, ఈ కవిత మనల్ని ఒక విచిత్రమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అసలు కవిత మొదలవడమే ఒక వింత సీన్తో. ఏంటంటే, ఇంట్లో పెంచుకుంటున్న చెట్లు బయట ఖాళీగా ఉన్న అడవిలోకి వెళ్లడానికి తెగ ప్రయత్నిస్తుంటాయి. అవును, విన్నది నిజమే. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అయితే అసలు ఈ చెట్లు లేని అడవి ఎలా ఉందంటారు? అక్కడ ఏం లోటుగా ఉంది? మరి ఈ చెట్లు అక్కడికి చేరుకుంటే ఆ తర్వాత ఏం జరగబోతుంది చూద్దాం. చెట్లు లేకపోతే ఏమవుతుందో చూడండి. కవయిత్రి చాలా బాగా చెప్పారు. పక్షులు వచ్చి వాలడానికి ఒక్క కొమ్మ కూడా లేదు. కీటకాలు దాక్కోడానికి చోటు లేదు. చివరికి ఎండ కూడా నీడలో సేద తీరలేకపోయింది. అంటే అంత ప్రాణం లేనట్టు నిర్మానుష్యంగా ఉంది. ఓకే, బయట అడవి అంతా ఖాళీగా ఉంది. సరే, మరి ఇంట్లో ఉన్న ఆ చెట్ల పరిస్థితి ఏంటి? అవేం చేస్తున్నాయి? అవి తమ బంధనాల నుండి బయటపడటానికి ఎంత తీవ్రంగా పోరాడుతున్నాయో ఒక్కసారి చూద్దాం. చూడండి ఆ చెట్ల పోరాటాన్ని. ఇది మామూలు ప్రయత్నం కాదు, ఒక్క యుద్ధం లాంటిది. నేలలోని పగుళ్ల నుంచి వేర్లు బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆకులు గట్టిగా అద్దాన్ని తోస్తున్నాయి. కొమ్మలన్నీ శ్రమతో బిగుసుకుపోయాయి. అంటే వాటి ప్రతి అణువులోనూ స్వేచ్ఛ కోసం ఒక తపన, ఒక పోరాటం మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ కవయిత్రి ఒక అద్భుతమైన పోలిక వాడారు. ఆ కొమ్మల కదలిక ఎలా ఉందంటే, అప్పుడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన పేషెంట్స్ లాగా బలహీనంగా సగం మైకంలో క్లినిక్ డోర్స్ వైపు ఎలా నడుస్తారో అలా కదులుతున్నాయట. ఆ ఒక్క పోలికతోనే అవి ఎంత అసహజమైన బంధనంలో ఉన్నాయో మనకు అర్థమైపోతుంది. సో, ఒకవైపు చూస్తే గదిలో ఇరుక్కుపోయిన కొమ్మలు, మరోవైపు హాస్పిటల్ నుంచి బలహీనంగా బయటకొస్తున్న రోగులు. ఈ రెండు చిత్రాలు మనకు ఒకే విషయం చెప్తున్నాయి. ఏంటంటే, అసహజమైన బంధనం నుంచి బయటపడటం చాలా కష్టం. చాలా నెమ్మదిగా జరగొచ్చు, కానీ ఆ ప్రయాణం మాత్రం ఆగదు. అది జరిగి తీరుతుంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇంత పెద్ద సంఘటన జరుగుతోంది కదా, అంటే చెట్లు ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతున్నాయి. కాని కథ చెప్పే వ్యక్తి ఏం చేస్తున్నారో తెలుసా? ప్రశాంతంగా కూర్చుని ఉత్తరాలు రాసుకుంటున్నారు. ఈ సంఘటనను పెద్దగా పట్టించుకోనట్టే ప్రవర్తిస్తున్నారు. అసలు ఎందుకిలా? ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది. ఇప్పటిదాకా నెమ్మదిగా సాగింది కదా ఈ పోరాటం, కానీ ఇప్పుడు కథ ఒక డ్రమాటిక్ టర్న్ తీసుకోబోతోంది. ఫైనల్గా ఆ బ్రేక్డౌన్కి టైం వచ్చేసింది. ఇదే అచ్చం తుఫానుకు ముందు ఉండే ప్రశాంతత లాంటిది. బయట చూస్తే రాత్రి చాలా ఫ్రెష్గా ఉంది. ఆకాశం క్లియర్గా ఉంది. చంద్రుడు ఫుల్లుగా ప్రకాశిస్తున్నాడు. అంతా ఆ చెట్ల రాక కోసం ఎదురు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంత ప్రశాంతంగా ఉన్నప్పుడు సడన్గా కవయిత్రి మనల్ని హెచ్చరిస్తారు, వినండి అని. అంతే, ఆ ఒక్క మాటతో మొత్తం వాతావరణం మారిపోతుంది. ఆ హెచ్చరిక తర్వాత ఏం జరిగిందంటే, ఠప్పిమని అద్దం పగిలిన శబ్దం. ఇంకా లోపలి ప్రపంచాన్ని బయటి ప్రపంచాన్ని వేరు చేస్తున్న ఆ అడ్డంకి బద్దలైపోయింది. వాళ్ల పోరాటం చివరికి ఫలించింది. ఇక అంతే, చెట్లు తడబడుతూనే ఒక రకమైన విజయగర్వంతో రాత్రిలోకి దూసుకుపోతున్నాయి. వాటిని వెల్కమ్ చెప్పడానికా అన్నట్టు గాలులు కూడా వేగంగా ఎదురొస్తున్నాయి. ఈ స్వేచ్ఛా ప్రయాణం కేవలం ఆ చెట్లనే కాదు, మొత్తం ప్రపంచాన్నే మార్చేసినట్టు అనిపిస్తుంది. దానికి సాక్ష్యమేంటో తెలుసా? ఎత్తైన ఓక్ చెట్టు కొమ్మల్లో అద్దం ముక్కల్లా మెరుస్తున్న చంద్రుడు. అవును, చంద్రుడు కూడా పగిలిపోయాడు. ఆకాశం కూడా ఇప్పుడు మునపటిలా లేదు. అంతా మారిపోయింది. సరే, ఇంతకీ ఈ కవిత కేవలం ఇంటి నుంచి బయటకు వెళుతున్న చెట్ల కథ మాత్రమేనా? లేకపోతే దీని వెనుక ఇంకా ఏదైనా లోతైన అర్థం దాగి ఉందా? ఆ మెటఫర్ని ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. ఈ కవిత లోతైన అర్థం తెలుసుకోవాలంటే ముందు మనం కవయత్రి ఏడ్రియన్ రిచ్ గురించి కొంచెం తెలుసుకోవాలి. ఆమె ఒక ఫెమినిస్ట్, ఒక రాడికల్ కవయత్రి. అంటే ఆమె రచనల్లో ఎప్పుడూ చాలా బలమైన సామాజిక, రాజకీయ అంశాలు కనిపిస్తాయి. ఈ విషయం మనకు తెలిస్తే ఈ కవితకు కొత్త అర్థాలు కూడా కనిపిస్తాయి. సాధారణంగా ఈ కవితను మనం రెండు ముఖ్యమైన యాంగిల్స్లో చూడొచ్చు. ఒకటి, మనిషికి ప్రకృతికి మధ్య జరుగుతున్న ఒక కాన్ఫ్లిక్ట్. రెండోది, స్వేచ్ఛ కోసం పోరాడుతున్న మనుషులకు ఇదొక రూపకం, అంటే ఒక మెటఫర్.
సరే, ఈ రెండింటినీ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, ఇది మనుషులు బంధించిన ప్రకృతి, తన స్వేచ్ఛను తనే తిరిగి సంపాదించుకోవడం. మనం ప్రకృతిని కేవలం ఇళ్లల్లో అలంకరణ వస్తువుగా చూసినప్పుడు అది తిరుగుబాటు చేస్తోంది అనే ఆలోచన. ఇక రెండో ఇంటర్ప్రిటేషన్, ఇది ఇంకా పవర్ఫుల్. ఈ యాంగిల్లో చూస్తే ఆ చెట్లు కేవలం చెట్లు కానే కావు, అవి సమాజంలో అణచివేతకు గురవుతున్న వాళ్లకు సింబల్స్ అన్నమాట. వాళ్ల బంధనాలు, వాళ్ల పోరాటం, వాళ్ల విముక్తి, అదే ఈ కవిత అసలు సారాంశం. సో ఒకవైపు ప్రకృతి తిరుగుబాటు, మరోవైపు అణచివేయబడిన వాళ్ల విముక్తి పోరాటం. ఈ రెండు అర్థాల నేపథ్యంలో అసలు ఈ కవిత మనకెందుకు అంత ఇంపార్టెంటో ఇప్పుడు ఫైనల్గా చూద్దాం. ఫైనల్గా చెప్పాలంటే ఈ కవిత మనకొక యూనివర్సల్ ట్రూత్ని గుర్తుచేస్తుంది. అది ప్రకృతి అయినా, మనుషులైనా, ఎవరైనా సరే అసహజమైన బంధనాల్లో ఎక్కువ కాలం ఉండలేరు. స్వేచ్ఛ కోసం పోరాడటం అనేది చాలా సహజం. అందుకే ఇదొక విముక్తి గాథ. మరి ఈ అనాలిసిస్ ముగించే ముందు మనమందరం ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ఉంది. ఈ కవితలో ఉన్న మెటఫర్ని మన ప్రస్తుత ప్రపంచానికి అన్వయిస్తే మన చుట్టూ ఉన్న ఏ చెట్లు, అంటే ఏ సమూహాలు, ఏ ఆలోచనలు లేదా ఏ శక్తులు తమ బంధనాల నుంచి బయటపడటానికి ఇంకా ఎదురుచూస్తున్నాయి? ఈ ప్రశ్న గురించి ఆలోచించడం చాలా అవసరం.